హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను శనగపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, శనగపప్పు పాయసానికి శనగపప్పు ఉడకబెట్టాను, ఉడుకుతుంది. బెల్లము, జీడిపప్పు, కిస్మిస్లు, యాలక్కాయలు, నెయ్యి, కొబ్బరి పాలు, బొంబాయి రవ్వ. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మెత్తగా పప్పు ఉడకబెట్టుకున్నానండి. చాలా టైం పడుతుంది కదా పప్పు ఉడకడానికి, అందుకని ఉడికిపోయింది. శనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకూడదు, 2 స్పూన్లు అంతే. 2 స్పూన్లు బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ కూడా ఉడికిపోయిందండి. తొందరగానే ఉడుకుతుంది కదా బొంబాయి రవ్వ. ఇప్పుడు 1/2 కిలో శనగపప్పు తీసుకున్నానండి. 1/2 కిలోకి 1/2 కిలో బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకుందాం. ఇది శనగపప్పు పాయసం అండి. మా వారు అమ్మమ్మ చేసేవారంట. ఇది చిలకలపూడి స్పెషల్ అనమాట. బందర్లో చిలకలపూడి స్పెషల్ వాళ్ళ అమ్మమ్మ చేసేదంట. అప్పుడప్పుడు చేయమంటూ ఉంటారు, చేస్తూ ఉంటాను నేను. పిల్లలకి, మా వారికి అందరికీ ఇష్టమైనది. వాళ్ళ అమ్మమ్మ గారి వంట అనమాట ఇది. చిలకలపూడి వాళ్ళ స్పెషల్ ఇది. బందర్లో చిలకలపూడి వాళ్ళ స్పెషల్. ఇందులో యాలక పొడి వేసుకుందామండి. మొన్న యాలక పొడి మర్చిపోయాను, సొజ్జిపిండిలో దంచుకున్నాను కానీ వేయడం మర్చిపోయాను. లాస్ట్లో వేసాను యాలక పొడి. ఆవిడ ఇది చాలా బాగా చేసేవారంటండి. దీన్ని దద్దోజనం అనేవారంట. దద్దోజనం అంటే మనకి పెరుగన్నమే కదండి, పెరుగన్నం కదా అంట నేను. అమ్మమ్మ దద్దోజనం అనేది అని అంటారు. ఇద్దరం ఆడమాడుకుంటాం కాసేపు. నేనైతే శనగపప్పు పాయసం అంటానండి. మరి మీరేం పెడతారో దీనికి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చాలా చాలా బాగుంటుంది. అది ఉడుకుతుంది. ఈలోపు మనం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. నెయ్యి వేసుకొని జీడిపప్పు, పప్పు ఉడకడమే ఆలస్యం కానండి, త్వరగా అయిపోతుంది ఈ వంట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉడికిందండి, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకుందామండి. కొబ్బరి పాలు సూపర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పులు వేగిపోయినాయండి. కిస్మిస్లు వేసుకుందాం. కిస్మిస్లు కూడా వేగిపోయినాయి. స్టవ్ వేగిపోయినాయండి ఇవి. సూపర్ అండి. కొబ్బరి పాలతో శనగపప్పు పాయసం చాలా చాలా టేస్టీ. చిటికెడు ఉప్పు వేసుకుందామండి.
కొంచెం టేస్ట్ కోసం. ఇది చల్లారితే చిక్కగా వస్తుందండి. వేడి మీద కొంచెం పలచగా అనిపిస్తుంది, చల్లారితే చిక్కగా వస్తుంది. చాలా చాలా టేస్టీ. శనగపప్పు పాయసం. చల్లారితే చక్కగా చిక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి వేసేసుకున్నాం. ఇదిగోనండి శనగపప్పు పాయసం కొబ్బరి పాలతో. టేస్టీ టేస్టీ, సూపర్ సూపర్, అదిరిపోద్ది అనమాట. చల్లారితే చిక్కగా వచ్చేస్తుంది, బాగుంటుంది. అదిగానండి శనగపప్పు పాయసం రెడీ. నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ.